హాయ్ హలో నమస్తే పీపుల్ వణకం ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఎపిసోడ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు మేక్ బొబ్బట్లు పోలేలు అంటాము మేమైతే కర్ణాటక కాబట్టి ఇక్కడ తెలంగాణ సైడ్ వాళ్ళు భక్ష్యాలు అంటారు ఆంధ్ర సైడ్ వాళ్ళు బొబ్బట్లు అంటారు మరి మీరు ఏ ప్లేస్లో నుంచి చూస్తున్నారు ఈ వీడియో మీ ప్లేస్లో మీ స్టేట్లో బొబ్బట్లను ఏమని పిలుస్తారో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో చూసేద్దామా శనగపప్పు, ముద్ద బెల్లం, మంచి నూనె, వాటర్. ఇక్కడ నేను సొంటి సోంపు పౌడర్ తీసుకున్నా. యాక్చువల్గా సొంటి సోంపు పౌడర్ మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. అదే తీసుకున్నా. మైదా పిండి. సో శనగపప్పుని బాగా 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేయండి. వాష్ చేశాక 1½ గ్లాస్ ఆఫ్ శనగపప్పుకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. బాగా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి దాన్ని స్టవ్ పైన పెట్టేసుకోవడమే ఇంకా. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి విజిల్ పెట్టేసుకున్నారు కదా. సో 4 విజిల్స్ వచ్చేసే వరకు వెయిట్ చేయండి. ఈలోపు మనం బెల్లాన్ని బాగా తురుముకుందాం టైం వేస్ట్ చేసేయకుండా. సో ఆ విధంగా నేను చూపిస్తున్న విధంగా బెల్లాన్ని తురుముకోండి. మైదా పిండిలో కొంచెం కొంచెంగా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని తడుపుకోండి. ఒకేసారి వేయకండి. వాటర్ వేసి తడుపుకున్న తర్వాతకి కొంచెం ఆయిల్ కూడా అందులో వేసేసి బాగా తడుపుకోండి. సో ఆ మిశ్రమం అనేది మన చేతిలో నుంచి సపరేట్ అవ్వాలి. అంతవరకు బాగా తడుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. దెన్ ఆఫ్టర్ ఈలోపు పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయిన తర్వాత పప్పుని సైడ్కి తీసేసుకోండి. ఆ వాటర్తో మేము రసం పెట్టుకుంటాము. అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఆ విధంగా ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బాండిలో తీసుకొని అది గ్యాస్ పైన పెట్టేసేసి బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకోకుండా వదిలేస్తే అడుగంటేస్తుందనమాట. చాలా మంచిగా దాన్ని అటు ఇటు బాగా కలుపుతూ ఉండండి. సో దట్ ఆ బెల్లం అనేది అంతా కరిగిపోతుంది. ఆ కరిగిపోయి ఆ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు దాన్ని స్టవ్ పైన పెట్టుకొని దెన్ ఆఫ్టర్ తీసేసి గ్రైండర్ స్టార్ట్ చేసేసేయండి. గ్రైండర్ స్టార్ట్ చేసి గ్రైండర్లో స్టార్ట్ చేసిన తర్వాత పప్పు వేయడం స్టార్ట్ చేయండి. సో దట్ కింద స్టక్ అవ్వదు. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ లైక్ సొంటి సోంపు పౌడర్ వేసేసి బాగా గ్రైండ్ అయ్యేదాకా వదిలేసేయండి. మిడిల్లో ఇన్ బిట్వీన్ చెక్ చేస్తూ ఉండండి వెదర్ అది ప్రాపర్గా అవుతుందో లేదో. అయిపోయింది. సో నేను ఆ మిశ్రమాన్ని పక్కకు తీసేసుకున్నా. దెన్ ఆఫ్టర్ మైదా పిండి చేతికి ఆయిల్ అంటించుకొని మైదా పిండి ఆ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఫ్లాట్గా చేసుకోండి. చపాతీలాగా చేసుకున్న తర్వాతకి లోపల శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని లోపల పెట్టుకొని అలా బాల్ లాగా మంచిగా రౌండ్గా మంచిగా అలా రౌండ్గా చేసుకున్న తర్వాత అరిటాకు పెట్టుకొని మంచిగా మనం చపాతీ ఎలా చేసుకుంటాం అలా రౌండ్గా హ్యాండ్తో ప్రెస్ చేసుకోండి. తర్వాత పాన్ పైన ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని బొబ్బట్ని మీరు ప్రెస్ చేసుకున్నారు కదా దాన్ని తీసుకొని దానిపైన పెట్టుకొని మళ్ళీ పైనుంచి ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి మంచిగా ఫ్లిప్ చేయండి. ఇక్కడ ఆయిల్ బదులు మీరు గీ కూడా యూజ్ చేయొచ్చు ఫ్రై చేసుకోవడానికి. ఇంకా రెడీ. దెన్ ఆఫ్టర్ కొంతమంది దగ్గర అరిటాకు అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఇంకో కవర్ కూడా తీసుకున్నాను. ఇక్కడ కవర్ కాకుండా బటర్ పేపర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అలానే కొంచెం ఆయిల్ పెట్టుకొని మంచిగా ప్రెస్ చేసేసుకోండి ఆయిల్తో. సో ఆయిల్ లేకపోతే అతికిపోతుంది కింద. సో ఆయిల్ పెట్టుకొని ప్రెస్ చేయండి. మంచిగా ప్రెస్ చేసిన తర్వాతకి ఆయిల్ వేస్తూ కొంచెం నీట్గా పైనుంచి కూడా ఆయిల్ వేస్తూ మంచిగా ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా అది కాలేంత వరకు మంచిగా కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం. చూసారు కదా ఎంత మంచిగా అన్ని బొబ్బట్లు రెడీ అయిపోయాయో. ఇట్స్ టేస్టింగ్ టైం టేస్ట్ చూసేసి ఎలా ఉందో ఏంటో అనేది చెప్పేస్తాను. యమ్మీ ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది లోపల. సో చాలా కమ్మగా వచ్చాయి. చూసారు కదండి ప్రాసెస్. బొబ్బట్లు చేయడం చాలామంది చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు బట్ చాలా ఈజీ. బట్ చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి నేను వీడియోలో మెన్షన్ చేసినవి. సో దట్ మీరు కూడా సింపుల్గా ఈజీగా ట్రై చేయొచ్చు. ఇనిషియల్ స్టేజ్లో కుకింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యి కొన్ని టిప్స్ నేను మెన్షన్ చేసినవి ఫాలో అయినట్టయితే తప్పకుండా మీరు కూడా బొబ్బట్లు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందా? మీరు ట్రై చేశారా? మీకు కనుక ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే ట్రై చేసినట్టే
తప్పకుండా నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ఒక చిన్న కమెంట్ ట్రై చేశాను నాకు బాగా వచ్చాయి అని ఒక చిన్న కమెంట్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అండ్ ఇట్ విల్ బూస్ట్ అప్ యాజ్ వెల్. అంటే నేను ఇంకా కమింగ్ ఎపిసోడ్స్ని షూట్ చేసి పోస్ట్ చేయడానికి బూస్ట్ చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు నా ఛానల్లో ఎలాంటి కంటెంట్కి ఇంట్రెస్టెడ్ ఉన్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి నా ఛానల్లో సింపుల్గా అంత కాంప్లికేటెడ్ కాకుండా టిప్స్ అండ్ ట్రిక్స్తో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి రెసిపీ కావాలి, మీరు ఎలాంటి రెసిపీకి ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనేది కింద జస్ట్ కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేసి చెప్పేసేయండి. సో దట్ ఐ విల్ పోస్ట్ అకార్డింగ్లీ. అండ్ చూసారు కదండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోలేదనుకోండి, నేను వీడియో అప్లోడ్ చేసినవి మీకు నోటిఫికేషన్ రావు, మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అయిపోతారు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. That's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day.